మన బొమ్మల ఛానల్ కోసం అయితే ఒక ఇన్వర్టర్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చీటికి మాటి కరెంట్ పోతా వస్తా ఉంది. ఇది వచ్చేసి ఒకాయా ఇన్వర్టర్, కంప్యూటర్స్ కోసం కాబట్టి మంచి హెవీ లోడ్ సపోర్ట్ చేసే ఇన్వర్టర్ తీసుకున్నాను. దీంతో ఏసీ కూడా రన్ చేయొచ్చు, కానీ నేను ఏసీ రన్ చేయట్లేదు. దీని మోడల్ వచ్చేసి ATSW3750 24 వోల్ట్స్. అంటే ఈ ఇన్వర్టర్ 24 వోల్ట్స్ మీద పనిచేస్తుంది. అందుకని 2 బ్యాటరీలు తీసుకున్నాను. 200 AH ట్యూబ్లర్ బ్యాటరీస్. అంటే మనకి కరెంట్ పైన ఎక్కువసేపు రన్ టైం అయితే వస్తుంది. మనం వాడే లోడ్ ని బట్టి అనమాట టైమింగ్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంటది. దీని VA వచ్చేసి 3200 VA. మనకి వాటేజ్ వచ్చేసి 2560 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా కనెక్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మెయిన్ ఇన్పుట్ సప్లై 3-పిన్ టాప్ అయితే బిగించేసాను. ఇన్వర్టర్ అవుట్ గోయింగ్ వైర్ కూడా కనెక్షన్ ఇచ్చేసాను. అలాగే బ్యాటరీస్ కూడా సిరీస్ లో కనెక్షన్ చేసి ఇన్వర్టర్ కి అయితే కనెక్షన్ ఇచ్చేసాను. దీంట్లో UPS మోడ్ ఉంటుంది. కంప్యూటర్స్ అవి వాడుతున్నప్పుడు ఖచ్చితంగా UPS మోడ్ లో అయితే పెట్టుకోవాలి. ఇది మనకి ట్రూ సైన్ వేవ్ మీద పనిచేస్తుంది. అంటే మనం కంప్యూటర్స్ అవన్నీ వాడుకోవచ్చు అనమాట. దీంట్లో స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనకి ఇక్కడ డిస్ప్లే లో ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత పంపిస్తుంది, అలాగే బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది మొత్తం నీట్ గా చూపిస్తుంది. అలాగే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. నా దగ్గర మ్యాక్ మినీ అలాగే కంప్యూటర్ అయితే ఉంది. దీనికి 850 వాట్స్ SMPS. లైటింగ్ లోడ్ కూడా కనెక్ట్ చేసి మెయిన్ అయితే ఆఫ్ చేసి చూసాను. కంప్యూటర్ మ్యాక్ మినీ లైటింగ్ లోడ్ ఆఫ్ అవ్వలేదు, అన్ని రన్నింగ్ లోనే ఉన్నాయి. ఫ్యూచర్ లో నేను ఇంకో కంప్యూటర్ తెచ్చుకున్నా సరే మనకి ఏ ఇబ్బంది లేకుండా రన్ చేస్తుంది. ఇక్కడ రూమ్ లో ఇన్వర్టర్ వైరింగ్ లేదు, అందుకని నేను ఓపెన్ వైరింగ్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఇన్వర్టర్ తీసుకుంటే ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ చేత ఇన్స్టాలేషన్ చేయించుకోండి. మీరు కూడా ఇటువంటి ఇన్వర్టర్ చెక్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన వ్యూ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయొచ్చు.